తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేఎస్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఏదో సిద్ధం చేస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు టార్గెట్ రేపు ఎవరు? ఇక్కడే చాలా కష్టం సార్. ఆయన కాంగ్రెస్లో ఇవాళ 10 స్థానాలు గెలిపించాలి. చాలా టఫ్ టైమ్ అండ్ టఫ్ టాస్క్ ఈజ్ గోయింగ్ ఆన్ హిజ్ నెక్. అలాంటి దగ్గర డీకే శివకుమార్ గారు లాగా ఆయనకి వెసులుబాటు లేదు. ఈవెన్ ఇప్పుడు డీకే శివకుమార్ గారు కూడా తెలంగాణ వచ్చి ఆయన ప్రచారం చేయలేరు. ఎందుకంటే కర్ణాటకలో ఆయనకి హ్యూజ్ ఛాలెంజ్. బికాస్ సదరన్ స్టేట్స్లో ఇప్పుడు బీజేపీ కనుమరుగవ్వాలి. ఇక్కడ తెలంగాణలో విపరీతంగా ట్రై చేస్తుంది. సో అంచేత ఆ ఛాలెంజ్ అంతా రేవంత్ రెడ్డి నెత్తి మీదే ఉంది ఇవాళ. బికాస్ ఆయన్ని మనసా వాచా కర్మ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ చాలా గుడ్డిగా నమ్మారు ఆయన. ఎందుకంటే ఆయన కాంపిటెన్సీ లెవెల్స్ని, ఎబిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆయన ఇట్ ఇస్ అ ప్రూవెన్ టైం ఫర్ హిమ్. ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ ఏమీ కాకుండా ఇవ్వడంలో దాని సారాంశం కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ నీడ్స్ టు కాంకర్ ఫ్రమ్ తెలంగాణ. అది అధిష్టానానికి ఇవ్వాలి ఆయన. ఆ ఛాలెంజ్కే ఇవాళ ఈయనకి ఎంత వెసులుబాటు ఉంది. ఆయన ప్రేమ్కి అనౌన్స్ చేసిన దగ్గర కూడా మహబూబ్నగర్లో బికాస్ ఆఫ్ దట్ రీజన్. సో ఎందుకంటే ఆయన నమ్ముకున్న క్యాండిడేట్లతో ఆయన ఎలా గేమ్ చేస్తారన్న దగ్గర ఆయనకి చాలా వెసులుబాటులో ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో ఆయనకి డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ కాంగ్రెస్. అంచేత ఆయన ఇంత ఈజీగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో టైం వేస్ట్ అయింది. అక్కడ ఒక్కరోజు 2 రోజులు 2 సభల్లో అయితే పాల్గొవాల్సి ఉంటుంది కదా. పాల్గొవచ్చు, అది జాతీయ అధిష్టానం వచ్చినప్పుడు, అధినాయకులతో వచ్చినప్పుడు ఏదో ప్లాన్ చేసుకుంటారు కానీ బట్ అంత కాన్ఫిడెన్స్ లెవెల్తో మాత్రం ఆయన, ఎందుకంటే ఇక్కడ ఈ 17 నియోజకవర్గాలు చాలా టఫ్ టైం. ఎంఐఎం ఎలాగో వదిలేయాలి తప్ప మిగిలిన 16 మాత్రం డూ ఆర్ డై ఫర్ హిమ్. చాలా కష్టం ఆయనకి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు జాయిన్ అవుతున్నాయి కానీ గతంలో ఉన్న శ్రేణులు అందరూ నిర్లిప్తంగా ఉంటారు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత హౌ దే ఆర్ రీఛార్జింగ్, ఇదంతా బేబీ స్టేజ్లోనే ఉంది కదా సార్. ఈ బడీ స్టేజ్లో ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ హిమ్. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్లో 4 పేర్లు మాత్రమే ఉన్నాయి. ఒకటేమో సురేష్ షట్కారు, రెండోది బలరాం నాయక్ గారు, రఘువీర్ గారు, వంశీచంద్ర రెడ్డి, 4 పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 9-10 మంది తోటి ఫస్ట్ లిస్ట్ వస్తుంది అనుకున్నారు. కేవలం 4 పరిమితం చేయడం ఫస్ట్ లిస్ట్లో ఏంటి ఏమంటారు? జాయినింగ్స్ గురించి చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్లో బీఆర్ఎస్లో టికెట్లు రాని వాళ్ళు వీళ్ళు గెలుతారేమో అని చూస్తున్నారు. ఇందాక నేను చెప్తుంది అదే, బలంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఉండొచ్చు, నడిపించే నాయకుడు, ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు లేరు. అధికారం కూడా నిన్న కాక మొన్న వచ్చింది ఇక్కడ. సో అంచేత అధికారం కోసం అన్న దానికన్నా ముందు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. సో నాయకత్వాలు ఏమి, గతంలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో దాని నుంచి కొంచెం టైం తీసుకుంటారు. తీసుకుని ఇట్స్ అ బిగ్ గేమ్ ఫర్ రేవంత్ రెడ్డి అండ్ ఫర్ కాంగ్రెస్ ఆల్సో. ఇక్కడ వీటో పవర్ కనుక సాధించకపోతే మాత్రం 10-15 మధ్యలో గేమ్ ఉండాలి ఇక్కడ. అంటే దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్నా ఇవన్నీ కర్ణాటక అండ్ కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, ఇట్ రియల్లీ మ్యాటర్స్ అ లాట్ సదరన్ స్టేట్స్లో. లేకపోతే తమిళనాడు డిఎంకే పరంగా ఏం జరుగుతుందో అది దైవ నిర్ణయం. అది కాంగ్రెస్కి ఇండైరెక్ట్ బెల్ట్. ప్రత్యక్ష కాంగ్రెస్ బెల్ట్ అంటే మాత్రం ఇవే. సో అంచేత వీటి మీద చాలా ఫోకస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అంత తీస్మార్కాన్ నాయకులు అయితే ఇప్పుడు అంత లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే డైనమిజమ్స్తో చేసి లీడర్లు ఉంటారు చూడండి. బీజేపీ కూడా ఎక్కువగా హోప్ పెట్టుకుంది కదా తెలంగాణ మీద హోప్ పెట్టుకుంది. ఎందుకంటే బికాస్ ద బీఆర్ఎస్ నోట్ బ్యాంక్ని ట్రావెల్ చేయించే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఎట్ లీడ్ అవుతుంది అన్న దానికన్నా ఎవరి వల్ల ఎక్కువ గెయిన్ అవుతుంది అన్నది చూడాలి. ఈసారి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ గ్యారంటీగా చీలుతుంది. అది కాంగ్రెస్ లీడ్ చేసుకోగలదా లేకపోతే బీజేపీ లీడ్ తీసుకోగలదా అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.